హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్యురేట్ వ్లాగ్స్. ఇవాళ అయితే మనం ఏడికి పోతున్నామంటే బ్యాచిలర్స్ అందరికీ నాకు తెలిసి అయితే ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్కి అయితే మెయిన్గా తెలిసి ఉంటుంది ఆ ప్లేస్ ఇది. మనమైతే ఇప్పుడు వైజాగ్ కాలనీకి అయితే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్యురేట్ వ్లాగ్స్. ఇవాళ అయితే మనం ఒక ప్లేస్కి పోతున్నాం. అది మెయిన్గా అందరికి తెలిసి ఉంటుంది. మీరు ఆల్రెడీ తమిళలో చూసి ఉంటారు. వైజాగ్ కాలనీ అయితే పోతున్నాం మనము. ఇది కాలేజ్ స్టూడెంట్స్కి, బీటెక్ చదివే, డిగ్రీ చదివే, హైదరాబాద్లో చదువుకునే ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ తెలిసి ఉంటుంది. వైజాగ్ కాలనీ అనేది ఎంత చిల్ కావచ్చు, ఎట్లుంటుందని చెప్పేసి ఇక వ్లాగ్ అయితే అదే. మీకు వైజాగ్ కాలనీ గురించి తెలిసినా తెలియకపోయినా ఈ వ్లాగ్ చూడరి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచిగా చిల్ కొట్టే ప్లేసు, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. నేను చేసేంతా మీకు చూపిస్తాను, చూడండి. వీడియో మొత్తం చూడరి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుర్రి, మస్తు ఉంటుంది వీడియో అయితే. గాలి కొట్టించుకుందాం నాయన. మా కాడ ఇక్కడ ఎయిర్ బాయ్ లేడు, సో మా ఫన్నీ గాడు ఎయిర్ బాయ్ లాగా మారింది ఇప్పుడే. ఒక్కసారి వ్యూ చూడు రీ, రాకుండా అసలు. వ్యూ చూడుర్రి, అసలు పిక్చర్లు అవుతారు డైరెక్ట్ చెప్తున్నా. అసలు నార్మల్గానే అయితే ఈడ మీకు ముంగట కనిపిస్తుంది ఐలాండ్ గిడ. ఇది ఈ పోర్షన్ వరకే నీళ్ళు ఉంటాయి, లేకపోతే ఈ పోర్షన్ వరకు నీళ్ళు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు మొత్తానికే నీళ్ళు వచ్చేసినాయి, వీడి వరకు వచ్చేసినాయి. రోడ్ మీద ఈడ రోడ్ ఉంది, ఈ రోడ్ మీదకి అయితే నీళ్ళు వచ్చేసినాయి. పిచ్చి లేస్తుంది నాకైతే. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆడి వరకు ఈడి వరకు వాటర్ ఉండే, సంథింగ్ అంత గుర్తులేదు. అంటే మా ఫ్రెండ్స్ వచ్చింది, నేను రాలేదు. ఈడి వరకు నీళ్ళు ఉండే, అవి కూడా కాస్త ఇప్పుడు రోడ్ మీదకి వచ్చేసినాయి. వ్యూ చూడు భయ్, అసలు నాకైతే ఇక్కడికి ఏం లేవద్దు అయితే లేదు, సీరియస్ చెప్తున్నా. ఈ బోట్లు కానీ, ఈ మౌంటైన్స్ కానీ, ఆడ సన్ రైజ్ కూడా వస్తుంది. ఆ సన్ రైజ్ గురించి నేను వెయిటింగ్. యాక్చువల్గా టైం ల్యాబ్స్ పెట్టినా కానీ అది చాలా టైం తీసుకుంటట్టుంది, అందుకే టైం ల్యాబ్స్ కూడా తీసేసిన. ఇంకా మరి గంటలు టైం ల్యాబ్స్ పెట్టాలంటే మన ఫోన్లో ఛార్జింగ్ అయితే తాగదు, మీకు కూడా తెలుసు. మనమైతే ఇప్పుడే బోట్ ఎక్కేసినాము. ఇంకా ఉదయాడైతే ఎక్కించిండు బోటు మమ్మల్ని. ఎందుకో మరి వాడు శాలరీ పడ్డందుకు ఎందుకో తెలియదు. ముందుకు పోయినాక వ్యూ చూపిస్తాను మీకు, అప్పటిదాకైతే వెయిట్ చేయరు. వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలని నేనైతే అనుకుంటున్నాను. చూడండి వీడియో అయితే. ఇక మేము 6 మెంబర్స్ ఉన్నాము. ఈడు మోహన్, మీకు తెలుసు అనుకుంటా మ్యాక్స్. ఈడు పెద్ద ఎర్రి హెచ్. ఉదయ్ ఒకసారి చూడవా హీరోని అట్లా చూడమా. అటు నితీష్ గాడు, ఫన్నీ ఆడు, చాణక్య ఆడు, మీకు తెలిసింది. ఇక మా ఇంకా లొకేషన్ చూడొచ్చు మీరు. మీకు పోయేటప్పుడు కూడా టైం లైఫ్ పెడతా, మ్యాక్స్ టైం సెట్ అయితే చూద్దాం. మనకైతే 1 అవర్ బోట్ జర్నీ అంట, 1500 తీసుకుంటాం అన్నారు. అంటే బీర్లు కూడా అలా ఉంది, కాకపోతే మనం బీర్లు తాగాం కాబట్టి మనకి అంత అవసరం లేదు. ఆ 6 మెంబర్స్కి కలిపేసి అయితే ఈ బోట్ మొత్తము చూద్దాం. ఇంకా జర్నీ ఎట్లుందో మీకు కూడా చూపిస్తా. గెట్ రెడీ. కాకపోతే నిజం చెప్తున్నా, ఎవరైనా నైట్ అట్లా రావాలనుకుంటే మాత్రం వైజాగ్ కాలనీకి అయితే అస్సలు రాకూరి. పోలీసు వాళ్ళు దమ్ చేస్తారు. మీరు తాగినా తాగకున్నా వాళ్ళు పైసలు కట్టించుకొని అయితే వదిలిపెట్టారు. వాస్తవం చెప్తున్నా. అది మాకైతే నిన్న నైట్ సుక్కలు కనిపించినాయి. వాళ్ళకి పైసలు కట్టాలన్నా అర్థం కాలేదు, మేము వెళ్ళిపోవాలన్నా అర్థం కాలేదు. అటు పోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి తిని నైట్ కాసేపు పడుకొని మేమైతే వచ్చేసినాము. ఇక పడుకొని అంటే మీకు తెలుసు ఇంకా ఎట్లుంటుందో మన స్టోరీలు. నా ఫ్రెండ్స్కి అయితే తెలిసి ఉంటుంది, ఈ వీడియోలు చూసి చాలామందికి. మనమైతే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. సో మంచిగా పోయి మంచిగా వద్దామని చెప్పేసి అయితే కోరుకుందాం. మీరు చూడొచ్చు, మన ముందు బోటలకైతే లైఫ్ జాకెట్లు ఇచ్చిర్రు. ఇక్కడ ముందు చూడురి, మనకైతే లైఫ్ జాకెట్లు ఏం లేవు. అంటే మనం ఎట్లనే బతకాలుదేమని చెప్పేసి వాళ్ళకు కూడా తెలిసిపోయింది అన్నట్టు. మీరు చూడొచ్చు, మనం నడే ఏమంటే
సముద్రమా వైజాగ్ కాలనీ నడి సముద్రంలో నుంచి చూస్తే వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. వ్యూ చూపిస్తా చూడు ఒక్కసారి ఇచ్చి పడేసింది డైరెక్ట్. మీరు మంచిగా చూసేడు ఒక ఐలాండ్ నుండి చూసిరా, ఆటనైతే మనకి ఇప్పుడు తీసుకోతారు. అక్కడ 1 అవర్ ఉండొచ్చు. మీరు తాగుతారా, తింటారా, స్మోక్ చేస్తారా అంటే అలవాటు ఉన్న వాళ్ళకి అది మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. ఐలాండ్ అయితే క్రేజీ ఉంది అసలు చూడుర్రి. ఇది నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నా కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది. మనకు చాలా దూరంలో ఉంది అది. ఇంకా చూడు మనం ఇప్పుడే ఐలాండ్కి అయితే వచ్చేసినాము. ఇగో మీరు చూడవచ్చు ఐలాండ్ని. ఇది మోహన్ మై ఏమంటారు పెద్ద ఎర్రి చెప్పలేని కానీ దాన్ని మీరే అర్థం చేసుకోవాలా. ఒక్కొక్కరు దిగుతారు చూడరి. మావాడైతే వాటర్ వినడానికి చాలా ట్రై చేస్తాడు కానీ ఆ వాటర్ అయితే వస్తలేవు పాపం. దెర్రా ఇగో చూడరి. మరి ఏం చేస్తున్నా నాకైతే తెలియదు. అది హ్యాపీ ఫీజారా అది. మనమైతే ఇప్పుడు కొన్ని చేపలు తీసుకుందామని చెప్పేసి అయితే ఒక ఏరియాకి వచ్చినాము. బొమ్మిడియాలు తీసుకుందామని చెప్పేసి. ఆ బొమ్మిడియాలు దొరికితే లేదో మనకైతే తెలియదు. సీజన్ కాదంట, బట్ ట్రై చేద్దాం. మనమైతే ట్రై చేసి ఏదైతుంది చూద్దాం. మనకు సెట్ అయితే సెట్, రోజు తీసుకొని వండుకోనికి మనకు సెట్ అయిపోతుంది, లేకపోతే లేదు. మీరు ముందైతే చూడొచ్చు ఈ అన్నవాళ్ళు చేపలు లాగుతారు అంటే వాళ్ళు గుంజుతారు. మీరు చూడరు ఇక్కడ చిన్న చిన్న బోట్లలో వచ్చి వాళ్ళు చేపలు అయితే అంటే వలలు గుంజుతారు. ఇది కొంచెం బెటరే, కాకపోతే కొంచెం రిస్కీ అని కూడా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే అంత ఫాస్ట్గా వచ్చేసి అంత చిన్న బోట్లలో చేపలు గుంజడం అంటే కొంచెం రిస్క్. ఆయన చూడవచ్చు, ఆయన ఒక్కడే ఉన్నాడు, వాళ్ళ ఎక్కువ మంది కూడా లేరు. బెనిఫిట్ చూడు, అటు ముందు చూసుకుంటే మీరు ఆ ముందు కొండల మీద ఎండ కొడుతుంది. మనం ఉన్న ప్లేస్ మీద అయితే ఎండ కొడతలేదు, అదొక బెనిఫిట్. ఆడ ముందు కనిపిస్తుందిగా మీకు కొండ, ఆ కొండ మీద అయితే సారీ ఈ కొండ ఉందా, ఈ కొండ మీద అయితే ఎండ కొడుతుంది. మిగిలిన కొండ మీద ఇటు మన చుట్టుపక్కల అయితే ఏది ఎండ కొడతలేదు, అదొక బెనిఫిట్ మనకి. ఇక ఎండనే మనకైతే ఇప్పుడు మొత్తం చూపిస్తుంది. యాక్చువల్గా మనమైతే నిన్న నైటే మనం వైజాగ్కి అయితే వచ్చేసినాము. నేను నైట్ వ్లాగ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మీకు చూపిస్తా. ఏంది బోట్ ఎక్కినాక చెప్తాను నేను మీకు. యాక్చువల్గా పోలీసు వాళ్ళు వచ్చి కొంచెం అది అట్లా చేసేసరికి మేము గమన అవుతున్నాము. సో ఇది మీకు ఈ క్లారిఫికేషన్ అంతా బోట్ ఎక్కినాక చెప్తా. ఎవరైనా నైట్ టైం రావాలనుకుంటే మాత్రం అసలు రాకండి బ్రో. టు ఫ్రాంక్ వైజాగ్ కాలనీ అయితే మార్నింగ్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు అయితే నియర్లీ 3 or 2 అట్లా ఆ టైంలో వెళ్తే మాత్రం బెనిఫిటే. బట్ నైట్ వచ్చి మేము ఇక్కడ క్యాంపింగ్ చేసుకొని కుక్ చేసుకుంటాం అన్న వాళ్ళు లేదా తాగుతాం అనుకున్న వాళ్ళు అయితే అసలు రాకండి. టు బి ఫ్రాంక్ అయితే చెప్తున్నాను నేనైతే, అంతకుమించి ఏం లేదు బ్రో. ఇంకా బట్ ఓవర్ నైట్ అయితే అస్సలు రాకండి బ్రో, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ పోలీసులు దమ్ అంటే మామూలు దమ్ కాదు అది. అసలు భరించలేం పోలీసు వాళ్ళతో. ఈడ మనకి బోట్ వాళ్ళు ఏం చెప్తారంటే పోలీసు వాళ్ళు రారన్నా అని చెప్పి చెప్తారు. కాకపోతే నైట్ అయితే పోలీసు వాళ్ళు వస్తారు.
వాళ్ళకి బోర్డులకు కాల్ చేద్దామంటే వాళ్ళ నెంబర్లు అయితే మనకు అక్కడ ఉండే ఫస్ట్ టైం వస్తే మేము అదే ఫేస్ చేసినాం యాక్చువల్గా. మేము లాస్ట్ టైం ఒకసారి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, కాకపోతే ఏదో మాకు అట్లా చిన్న మేమంతా అప్పుడు అంత పట్టించుకోలేదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము అంత పట్టించుకోలేదు కాబట్టి లైట్ తీసుకున్నాం. ఈసారి కూడా అట్లనే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం, కాకపోతే కొంచెం ఈసారి డిఫరెంట్గా ఉంది. సో అందుకే ఈసారి ఒక అన్న నెంబర్ తీసుకున్నా. మీరు ఎప్పుడన్నా ఈ వైజాగ్ కాలనీకి రావాలంటే మాత్రం అన్నకు కాల్ చేయండి. అన్న మనకు తక్కువ రేట్ ఇస్తాడు, అంటే ఒక 1500లో మన గ్యాంగ్ మొత్తాన్ని తీసుకుపోతాడు, ఒక 1 hour తిప్పుతాడు, ఇవన్నీ చేస్తాడు అన్న అయితే. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రో, వైజాగ్ కాలనీ వచ్చినప్పుడు అయితే. పోలీసులు అయితే కొంచెం డేంజర్ ఉంటారు ఇక్కడ, టు బి ఫ్రాంక్. నాకు యాక్చువల్గా నైట్ మొత్తం అయితే నిద్ర లేదు, దానివల్లనే నా కళ్ళు కొంచెం డిమ్ అయిపోయి అట్లుంటాయి. కాకపోతే నిజం చెప్తున్నా బ్రో, నేనైతే కష్టం బ్రో ఇక్కడ. వ్యూ లొకేషన్ పరంగా అంటే మనం ఫొటోస్ పరంగా రీల్స్ పరంగా అట్లా వచ్చుకుంటే మనకు బెనిఫిటే. నార్మల్గా వస్తే మాత్రం అసలు వీడు ఉండలేం బ్రో, టోబీ ఇంకా చెప్తే గట్టిగా మాట్లాడితే అసలు వీడు ఉండలేం. ఇక మనకి ఇక్కడ ఎవరైనా తెలిసి ఉంటే నేను ఒక అన్న రాజన్ అని చెప్పేసి ఒక అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతా, లేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ పైన. ఆ అన్నకు కాల్ చేసి మాట్లాడుకోండి, అన్న చెప్తాడు. పోలీసులు వచ్చినా కూడా అన్నకు కాల్ చేయండి, ఆ అన్న మాట్లాడతాడు పోలీసులతోని. మీరు అంటే ఏ పర్సెప్షన్లో వచ్చినా కూడా మీరు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చినా, లేకపోతే ఫ్రెండ్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరితో వచ్చినా కూడా నేను చూసుకుంటా బ్రో. అంటే అన్న చూసుకుంటాడు, నేను కాదు, అన్న చూసుకుంటాడు. అన్నతో మాట్లాడుకునేసి మీరు సైడ్ అయిపోండి బ్రో, ఇంకా అన్న చూసుకుంటాడు మొత్తం. యాక్చువల్లీ ఇక్కడ పోలీసులకు అలా ఉండదంట, కాకపోతే ఎందుకు వస్తారో తెలియదు అది మనకి. సో చిల్లదాం అనుకుంటే మాత్రం రండి బ్రో, కాకపోతే విత్ నెంబరే రండి. అంటే ఎవరు తెలియకుండా రాకండి, ఎవరితో కాల్ మాట్లాడుకోనో రండి. అంతకుమించి ఏం లేదు బ్రో ఇంకా.